హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వడి చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను. అంటే నేను ఎలా చేస్తానో మీకు అలా చూపిస్తాను. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా? కూరగాయలు వచ్చేసి ఒక పిరుకుడు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి వడి చేపలకి తలకాయలు తీసేసి కొంచెం పెనుములు వేసి అట్లా వేయించాను అనమాట. ఎందుకంటే పచ్చివాసన పోతుందని. తర్వాత ఒక పెనం పెట్టాను. తర్వాత దాంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత ఎర్రగడ్డలు వేసాను అనమాట. ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఆగనివ్వాలి. మన గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆగనిస్తే చాలా బాగుంటుంది అనమాట కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎర్రగడ్డలు వేగిన తర్వాత టమోటా వేయాలి. టమోటాలో ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మగ్గనిచ్చినామంటే భిన్న వేగిపోతాయి అన్నమాట. తర్వాత దీంట్లోకి నేను ఏమేమి కూరగాయలు తీసుకున్నానంటే ఒక వంకాయ, ఒక అర్ధ మామిడికాయ తీసుకున్నాను. ఎందుకంటే మేమిద్దరమే కాబట్టి నేను ఒక్కొక్కటి తీసుకున్నాను. 4-5 మంది ఉన్నవాళ్ళైతే ఇంకా 2 ఎక్స్ట్రా తీసుకున్న కూడా బాగానే ఉంటుంది. అలాగే టమోటో వేగిన తర్వాత కొంచెం మిరప్పొడి వేసి అలాగే పిరుకుడు శనక్కాయలు వేయించి పోసాను అనమాట. మధ్యలో ఆడాడ తింటా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అవి కూడా అన్నీ వేగిన తర్వాత ఏవైతే ఉన్నాయో కూరగాయలు అవి కూడా ఇలా వేసేసాను అనమాట. వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత మన వడి చేపలు ఏవి ఉన్నాయో బాగా కడుక్కొని వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత మన చింతాకు పొడి ఏదైతే ఉన్నదో అది కూడా వేసాను. ఎందుకంటే నేను 3 స్పూన్లే తీసుకున్నాను. చింతాకు పొడి ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుందని మామిడికాయ వేసాను కాబట్టి అందుకని నేను కొంచెమే తీసుకున్నాను. తర్వాత ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలంతే. చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్గా కూడా చాలా బాగా కుదిరిందనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేస్తేనే ఈ వీడియో ఇంకొకరికంటూ వెళ్తుంది. నేను దీంట్లోకి రాగి సంగటి చేసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది.